హలో అండి, నమస్తే. నరసింహ రియల్ ఎస్టేట్, హైత్ నగర్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి ఇండిపెండెంట్ G+1 అండి. ఇది 26.6, అడ్డంలోనేమో 26.6 ఉంటుంది, పొడుగులనేమో 51 ఉంటుంది. మొత్తం 150 గజాలు. ముంగడ కూడా 30 ఫీట్ రోడ్ అండి. ఇది చూడవచ్చు. ఇదంతా డాక్టర్స్ కాలనీ. ఇది మన CSR కాలనీ ఆనుకొని ఉంటుంది. ఇది అన్నీ ఇండిపెండెంట్ హౌస్లే అండి. ఎక్సలెంట్. ఇది లేఅవుట్ కూడా మంచి లేఅవుట్. బిల్డర్ కూడా మనకు ఎక్సలెంట్ దగ్గరుండి కట్టేయడం జరిగింది ఇల్లుది. చూడవచ్చు. ఇలా బోరు కూడా వేసిండు, వాటర్ కూడా మంచిగా పడ్డాయి. ఎక్సలెంట్. కింద మాత్రం చూడవచ్చు. ఇంకో బోర్ ఏమి ఇక్కడ ఉంది, బోరు కూడా వేయడం జరిగింది. బోరు కూడా మంచి వాటర్ పడ్డాయి. చూడవచ్చు. మీకు ఇట్లా పొడుగులనేమో 51 ఉంటుంది, అడ్డంలో 26.6 ఉంటుంది. చూడు, ఇదంతా CSR కాలనీ. ఇది CSR కాలనీ. మంచి ఇండ్లు ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మంచి వెదర్ కూడా ప్రశాంతం. మనకు హైత్ నగర్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. పక్క పొంటే మదర్ డైరీ ఫామ్ ఉంటుంది. ఇల్లు అయితే చాలా నీట్గా ఉందండి. చూడవచ్చు మన ఛానల్లో. కింద G+1 పెంట్ హౌస్ పర్మిషన్ ఉంది. కింద మాత్రం ఒక హాలు, ఒక బెడ్రూమ్, ఒక సింగిల్ బెడ్రూము, హాలు, ఇక్కడ బాత్రూము, కిచెన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఇష్టం, మనం ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇది ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఇది ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం టేక్ దర్వాజాలే. చూడొచ్చు. మొత్తం టేక్ దర్వాజాలు పెట్టడం జరిగింది. మెయిన్ డోర్ మాత్రం టేక్ దర్వాజాలే. మనం పైకి వెళ్తున్నాం. G+1. మోటార్ది కరెంటు కూడా ఫిట్టింగ్ అయింది. ఈ మార్బల్ బండలు కూడా వేపేయడం జరిగింది. ఇల్లు మాత్రం చాలా మంచి లప్పం కానీ లోపల కూడా పైన మనం మొత్తం మొత్తం వర్క్ కూడా చేపేయడం జరిగింది. మీరు ఓన్లు వచ్చి పాలు పొంగిసుకోవడం అంతే. ఇలా ఏం మీకు వర్క్ కూడా లేదు. మెయిన్ తర్వాత మాత్రం టేక్ పెట్టడం జరిగింది. చూడవచ్చు. వెదర్ అయితే ఎంత చాలా బాగుందండి. ఎక్కడ డిస్టర్బ్ పెట్టలేదు. ఇట్లా 30 ఇక్కడ పోతే CSR కాలనీ పోతే, ఇట్లా పోతే మన హైత్ నగర్ మెయిన్ రోడ్డు గుంటూరు రోడ్కి వెళ్తుంది. ఇదంతా డైరీ ఫామ్. ఇది ఇక్కడ మంచి గల్లీ కూడా ఇచ్చి పెట్టడం జరిగింది. 2 దర్వాజాలు టేకే ఉన్నాయి. మనకు మొత్తం ఎక్స్ట్రా ఎంత వర్క్ కూడా మనం చేపేది, మనం వచ్చి కూడా చేయించుకునేది కూడా ఏం లేదు. మొత్తం ఎక్సలెంట్గా అన్ని వర్క్ చేయించిండు. వుడ్ వర్క్ మొత్తం చేయించారు. డబల్ బెడ్రూమ్. ఇది ఒకటి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి వస్తుంది. చిల్డ్రన్ బెడ్రూము. అన్ని ఇల్లు కూడా చూడండి మంచి ఎక్సలెంట్ ఉంది. అన్ని డెకోలు మంచిగా చేయించడం జరిగింది. వచ్చి కూడా మనం వర్క్ చెప్పాల్సిన అవసరం కూడా ఏం లేదు. పాల్ సీలింగులు లప్ప మంచి క్వాలిటీతో కట్టిన ఇల్లు. ఇది సెంటర్ బాత్రూమ్. ఇది అందరికి వర్తిస్తుంది అన్నమాట. ఇది టీవీ, మన టీవీ ఇక్కడ పెట్టుకోవచ్చు. కిచెన్ చూడండి. కిచెన్ కూడా మొత్తం ఎక్సలెంట్ వర్క్, మొత్తం టోటల్ వర్క్ చేయించడం జరిగింది. మనం వచ్చి ఏం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మంచి క్వాలిటీ కూడా ఎక్సలెంట్ క్వాలిటీ కూడా పెట్టడం జరిగింది. చూడవచ్చు. ఇక్కడ మన బయట అవుట్డోర్, ఇక్కడ మనం బట్టలు వండుకోవచ్చు, వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. చూడండి. ఇక్కడ ఇంకా ఇండ్లు కట్టినాయి చూడండి. 3 ఇండ్లు ఆల్రెడీ ఈ సేల్ అయిపోయినాయి. ఆల్రెడీ ఓనర్స్ కూడా వచ్చేసారు. ఇది ఓనర్స్ కూడా వచ్చేసారు. అదంతా CSR కాలనీ. ముంగడ కూడా అపార్ట్మెంట్ కూడా ఉంది. మీరు దీనికి లోన్ కావాలంటే కూడా లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది. అంటే ఇవాళ రేపు అందరూ లోనే తీసుకుంటారు. వితౌట్ లోన్ తోటి అయితే ఎవరు తీసుకోలేరు. ఇది మెయిన్ బెడ్రూమ్లో కూడా మొత్తం వర్క్ చేయించడం జరిగింది. మీరు వచ్చి ఏం చేసేలేదు, ఓన్లీ పాలు పొంగించుకొని గృహప్రవేశం చేసుకోవాలి. అలా మొత్తం టోటల్. ఇంకా ఇల్లేమన్నా మీకు చిన్న ఇప్పుడు కొన్ని ఉన్నాయి వరకు, ఈ ఏషియన్ కుండి కానీ అన్నీ ఎంత టోటల్ చేయించిస్తాం. మొత్తం మీకు ఏది వర్క్ ఉన్నా మీకు టోటల్ కంప్లీట్ చేసిస్తారు. చూడవచ్చు మీరు. ఇంకేం డౌట్ ఉంటే నా నెంబరు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ ఉంటుంది. మీరు రండి, ఇల్లు లొకేషన్ చూపిస్తా, ఇల్లు మొత్తం చూపిస్తా.
మీకు డాక్యుమెంట్ కూడా ఎలాంటి డాక్యుమెంట్ వల్ల కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. మీకు లోన్ కూడా వస్తుంది. మీకు పైన కూడా వాటర్ ట్యాంక్ ఎట్ట కట్టింది కూడా మీకు చూపిస్తా చూడండి. పైదాకా పైన కూడా ఇది కూడా ఎగస్టెప్ చూడు, ఇది కూడా చేయించుండు. ఒక ఇల్లుకు మనకు ఇది ఒక అందం అన్నమాట. అందం పైన బట్టలు ఆరేస్తాను కూడా ఇవి కూడా వేపించుకో. పిల్లర్లో కూడా ఇట్లా చీకులు అన్నీ కట్టేసిండు. 2 ట్యాంకులు అయితే ఫిట్ చేసిండు. సిమెంట్ ట్యాంకీలు మనకు 2000 లీటర్లు పడుతున్నాయి ట్యాంకీలు. ఇంకా పైకి వెళ్తే వెదర్ చూడండి, ఎక్సలెంట్ వెదర్. మనకు ఒక విలేజ్లో ఉన్నట్టు ఉంటుంది. మంచి వాతావరణం, చల్లటి వాతావరణం. ఇప్పుడే డాక్టర్ కాలనీలో ఇక్కడ స్కూల్ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే చాలా డెవలప్ అవుతుంది డాక్టర్స్ కాలనీ కూడా. ఇలా కూడా అపార్ట్మెంట్స్ వచ్చినాయి. ఇక్కడ మనకి ఇక్కడ ఒక స్కూల్ ఉంది. ఇప్పుడు చూడండి అన్ని అపార్ట్మెంట్స్ వచ్చేసినాయి. ఇక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ మస్తు నడుస్తుంది. వెదర్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి. మనం నో పొల్యూషన్ అట్లా ఉంది. చూడవచ్చు. మీరు ఇల్లు కావాలనుకుంటే ఇండిపెండెంట్ G+1 మళ్ళీ ఇక్కడ మీరు పెంట్ హౌస్ వేసుకుంటాను కూడా అంటే దీనికి ఇంతవరకు పర్మిషన్ ఉంది. మీరు వేసుకున్నా కూడా నో అబ్జెక్షన్ ఉంటుంది మనకు. చూడవచ్చు ఇండ్లు ఎంత వాతావరణం ఎంత బాగుందంటే సాయంత్రం పైకి వచ్చి కూర్చుంటే చల్లని వాతావరణం ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడండి ఇది 150 గజాలు. ఇది మనకు బిల్డర్ దగ్గరుండి కట్టించుకున్న ఇల్లు ఇది. వీళ్ళు ఈడ అసలు ల్యాండ్ రేటే ఉంది. ల్యాండ్ రేటే ఇది 150 గజాలు అంటే మనకు ల్యాండ్ రేటే వస్తుంది. ఈడ లేదన్నా కానీ 30,000 పైన ఉంది. 30,000, 35,000, 40,000 దాకా పైన ఉంది. ఈడ ల్యాండ్ రేటే ఉంది. మీరు 150 గజాల కంటే అర్థం చేసుకోవచ్చు మీరు. ఇంకా దీని కన్స్ట్రక్షన్ ఎంత అవుతుంది దాని హిసాబు లెక్కేసుకోవచ్చు. మనకి ఇబ్బంది ఏం లేదు. మంచిగా ఇలా 30,000 నుంచి 40,000 మధ్యలో ఇక్కడైతే నడుస్తుంది రేటు. నేను నాకు తెలిసినది అనుకుంటున్నా. ఇంకెక్కువ ఉందా తక్కువ ఉందా మీరు కూడా వెరిఫికేషన్ చేసుకోవచ్చు. మనకి ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. చేసుకొని మనం కన్స్ట్రక్షను ఏం రేటు పడుతుంది, ఈ ఇల్లు ఎంత పడుతుంది, మనం ల్యాండ్ ఎంత పడుతుంది అన్నీ మనకు హిసాబు చేసుకోవచ్చు. వీళ్ళు మాత్రం 1,50,00,000 అయితే మనం ఇప్పుడు ఇల్లు కొనాలన్నా కట్టాలన్నా ఏడగట్టినా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఒకటే. ఇప్పుడు ఇలా స్క్వేర్ ఫీటు 2,200, 23, 2,500 కూడా కడుతుర్రు. ఆ స్క్వేర్ ఫీట్ వేసుకోవాలి. ఇప్పుడు 150 అంటే ఎంత స్క్వేర్ ఫీట్ వస్తుంది, తర్వాత ల్యాండ్కి ఏరియాలు ఎంత రేట్ నడుస్తుంది, దీని పర్మిషన్కి ఎంత వచ్చింది ఖర్చు, అవన్నీ ఇన్స్ట్రుమెంట్ వేసుకొని మనం దీని రేటు మాట్లాడవచ్చు. అట్లా ఇబ్బంది ఏం లేదు. దానికి మనకు వీళ్ళు చెప్పిన రేటు కాకుండా మనం మాట్లాడుకునే రేట్ ఎట్టంటే విలేజ్లో కట్టినా అదే సిమెంటు అదే బంజారాస్లో కట్టినా ఇదే కన్స్ట్రక్షన్లో తేడా ఏముండదు. ఎందుకంటే ఏడగట్టినా అదే స్క్వేర్ ఫీట్. కాకపోతే ల్యాండ్ రేట్ ఒక్కటే మనకు అట్టిట్టు ఉంటుంది. ఇది ల్యాండ్ రేట్ని బట్టి మనకు ఇల్లు రేట్ ఉంటుంది అంతే తప్ప కన్స్ట్రక్షన్ ఎడగట్టినా మనకు ఎంత స్క్వేర్ ఫీట్ వస్తుందో 2,300 అని వేసుకోవచ్చు, 2,200 అని వేసుకోవచ్చు. ఓకేనా. ఇది ఇక్కడ చూడవచ్చు ఇల్లు. ఇది ఎంటీ ప్లాట్ ఉంది. అంతా మనం అయితే గోడ అయితే మంచిగా హైట్గా కట్టడం జరిగింది. ఇదండి ఇల్లు 150 యార్డ్స్ 1,50,00,000 అయితే చెప్తారు. ఇది వాళ్ళకైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి. నేను హౌస్ చూపిస్తా. మీకు డైరెక్ట్ ఈ బిల్డర్ తోటే మాట్లాడిపిస్తాను. నేను అట్లా ఏం లేదు, డైరెక్ట్ బిల్డర్ తోటే మాట్లాడిపిస్తా. మనం వచ్చినాక కూడా ఈ ఏరియాలో మనకు రేటు ప్లాట్ ఏం నడుస్తుంది, కన్స్ట్రక్షన్ రేట్ ఎంత, అన్నీ కరెక్ట్ క్లారిఫికేషన్ చేసుకున్నాం. పర్మిషన్కి ఎంత అయింది, బోరేస్ ఎంత వచ్చింది, ఇదంతా ఎంత వచ్చింది అన్నీ క్యాల్కులేట్ చేసుకుని మనకు అనుకూలంగా ఆడికాడికి వచ్చిందంటే అప్పుడు మనం రేట్ కరెక్ట్గా మాట్లాడవచ్చు అండి. ప్లీజ్ మీ నరసింహ రియల్ ఎస్టేట్ ప్లీజ్ మనం ఎవరైనా కొత్తగా చూస్తున్నామంటే మన ఛానల్ ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే మీ నరసింహ. ఏమైనా డౌట్ ఉంటే నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9866694165. నేను ఐత్నాల్లో ఉంటా. ఇంకోళ్ళన్నా మీరు ప్రమోషన్ చేయించుకోవాలంటే కూడా ఫ్రీగానే ప్రమోషన్ చేపిస్తా. నాకు కాల్ చేయండి. ఓకే. మీ నరసింహ రియల్ ఎస్టేట్ హయత్ నగర్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.